వెల్కమ్ టు మైరా మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికీ ఆ పార్టీకి చెందిన అధ్యక్షులు అలానే రాజకీయ నాయకులు మాటల యుద్ధాలు మొదలుపెట్టేశారు. ఈసారి ఆంధ్రప్రదేశ్లో త్రికోణపు పోటీ జనసేన, టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీగా జరగబోతుంది. ఇక జనసేన విషయానికి వస్తే గెలుపు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కొంతమంది అయితే కామెంట్లు చేస్తున్నారు. ఇక గాజువాక నుంచి, భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారు బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే మొన్న గాజువాకలోను, నిన్న భీమవరంలోను నామినేషన్ వేసిన ఆయన తన ప్రసంగాలతో ప్రజల్ని ఆకట్టుకునేలా మాట్లాడారు అని కూడా చెప్పుకోవాలి. ఇక అసలు విషయానికి వస్తే జనసేన మొత్తం 175 నియోజకవర్గాల్లో పోటీ చేయటం లేదని, అలానే కొన్ని బహుజన పార్టీకి, అలానే సిపిఎం పార్టీలకు సీట్లను కేటాయించి మిగిలిన నియోజకవర్గాల్లో ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. అంటే సరిగ్గా అభ్యర్థులను ప్రకటించలేదు. మొన్నటి వరకు 5 జాబితాను రిలీజ్ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అర్ధరాత్రి దాటిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో నిన్న మాత్రం అర్ధరాత్రి కాకుండా 10 గంటలకు మరొక జాబితాను రిలీజ్ చేశారు. దీంట్లో మన బాలకృష్ణ గారికి, అలానే జగన్మోహన్ రెడ్డి గారికి జనసేన తరపు నుంచి ప్రత్యర్థి ఎవరనేది మనకు తెలిసిపోయింది. మొత్తం మీద 16 మంది అభ్యర్థులను అయితే ప్రకటించారు ఆ రోజు జాబితాలో. ఇక అభ్యర్థులు ఏ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారు అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం. గుడివాడ విఎన్వి రఘునందరావు, జగ్గైపేట ధరణికోట వెంకటరమణ, పొన్నూరు బోని పార్వతీనాయుడు, గురజాల చింతలపూడి శ్రీనివాస్, నంద్యాల సజ్జల శ్రీధర్ రెడ్డి, మంత్రాలయం బోయ లక్ష్మణ్, రాగదుర్గం కె మంజునాథ్ గౌడ్, తాడిపత్రి కదిరి శ్రీకాంత్ రెడ్డి, కళ్యాణదుర్గం కరణం రాహుల్, రాప్తాడు సాకే పవన్ కుమార్, హిందూపురం ఆకుల ఉమేష్, పులివెందుల తుపాకుల చంద్రశేఖర్, ఉదయగిరి మారెల్ల గురుప్రసాద్, సుల్లూరుపేట ఉయ్యాల ప్రవీణ్, పీలేరు బి దినేష్, చంద్రగిరి శెట్టి సురేంద్ర. సో మొత్తంగా చూసుకుంటే హిందూపురం ఆకుల ఉమేష్ గారు జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. మరి ఈయన ఎంతవరకు బాలకృష్ణ గారికి పోటీ ఇస్తారు? ఇక నెక్స్ట్ పులివెందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జనసేన అభ్యర్థి తుపాకుల చంద్రశేఖర్ గారు బరిలోకి దిగబోతున్నారు. మరి వీళ్ళిద్దరూ కూడా ఆ ప్రత్యర్థుల్ని ఎంతవరకు ఎదుర్కొంటారో మరి చూద్దాం. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ పొలిటికల్ న్యూస్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలి అనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Thank you. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.